హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ సిస్టమ్ ప్రైజెస్. ఈ కంపెనీలో మీరు డేటా ఎంట్రీ వర్క్ చేస్తూ నెలకి 10,000 నుంచి 15,000 రూపీస్ వరకు శాలరీ అనేది తీసుకోవచ్చు. సో డేటా ఎంట్రీ అంటున్నారు కదా, ఏం ఎంటర్ చేయాలి, వర్క్ ఏంటి, అలాగే టైమింగ్స్ ఏంటి, శాలరీ ఎలా ప్రొవైడ్ చేస్తారనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. 18 ఇయర్స్ దాటిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి ఎలిజిబుల్. హౌస్ వైఫ్, స్టూడెంట్, జాబ్ హోల్డర్ ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్ అనేది చేయొచ్చు. సో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం కాబట్టి మన మొబైల్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాలేషన్ చేయించుకోవాలి. సో దానికి సాఫ్ట్వేర్ 1 ఇయర్ గాను 3,000 రూపీస్ ఛార్జ్ ఉంటుందన్నమాట. అలాగే 1 ఇయర్ కూడా మీకు సర్వీస్ ప్రొవైడ్ చేయాలి కాబట్టి సర్వీస్ సెక్యూరిటీ డిపాజిట్ 3,000 రూపీస్ ఉంటుంది. టోటల్గా 6,000 రూపీస్ అనేది మనం ఇక్కడ పే చేసి ప్రాజెక్ట్ అనేది తీసుకుంటాం. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. సో అలాగే మనకి ఈ యాప్ అనేది మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ వర్క్ చేయొచ్చు. వన్స్ యాప్ అనేది ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు 2,500 ఫామ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఒక ఫామ్ రేట్ వచ్చేసి 6 రూపీస్ ఉంటుంది. 2,500 ఫామ్స్ వచ్చేసి 15,000 రూపీస్. మరి మీరు 10,000 నుంచి 15,000 రూపీస్ అంటున్నారు కదా, మరి అదేంటి అంటే కనుక, సో మనకి ఇక్కడ ఎర్రర్ లేకుండా వర్క్ చేయాలంటే మిస్టేక్స్ లేకుండా వర్క్ చేయాలన్నమాట. దాని డీటెయిల్ కూడా మీకు క్లియర్గా నెక్స్ట్ స్టెప్లో అర్థమయ్యేటట్లు ఎక్స్ప్లెయిన్ చేస్తాను గాయస్. సో మీరు ఇక్కడ ప్రతి ఒక్క ఫామ్ కూడా పర్టికులర్గా స్క్రీన్ షాట్స్ కూడా మీరు ఇక్కడ తీసుకోవచ్చు, క్రాస్ చెకింగ్ కూడా చేసుకోవచ్చు. అంటే ఏంటంటే మిస్టేక్ చేయకుండా మీకు ఈ క్రాస్ చెకింగ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. అలాగే మీరు డేటా ఎంట్రీ వర్క్ చేస్తున్నారంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తారు కదా, సజెస్ట్ చేసినందుకు మీకు ఇక్కడ 300 అనేది బోనస్ ఇన్కమ్ కూడా రావడం జరుగుతుంది. సో లేదు నేను సజెస్ట్ చేయను అంటే హ్యాపీగా మీరు ఇక్కడ జాబ్ చేసుకుంటూ శాలరీ అనేది తీసుకోవచ్చు అనమాట. ప్రతి ఒక్క ఫామ్ కూడా ఖచ్చితంగా 2,500 ఫామ్స్ అనేది మిస్టేక్స్ లేకుండా మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అలాగే 15 సెకండ్స్ మీకు ఫామ్ లోడింగ్కి అప్లోడింగ్కి 50 సెకండ్స్ అనేది టైం తీసుకుంటుంది. మీకు ఇక్కడ 2,500 ఫామ్స్ అప్లోడింగ్ గాను మీకు 40 డేస్ టైం ఇస్తారు. 40 డేస్ కంటే ముందైనా మీరు చేసిన యాక్సెప్ట్ చేస్తారు, కానీ తర్వాత మాత్రం చేయకూడదు. అంటే 40 డేస్ మాత్రం దాటకూడదు. అంతకు ముందు అంటే 15 డేస్కి కానీ 25 డేస్కి కానీ మీరు ఇక్కడ ప్రాజెక్ట్ చేస్తే మీకు ప్రాజెక్ట్కి అమౌంట్ అనేది శాలరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు ఈ టైం అనేది గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క డేటా అనేది మీకు ఇక్కడ యాప్లో షో చేస్తుంది. సో మీరు స్టార్ట్ చేసిన డేట్ ఏంటి, ఎండింగ్ డేట్ అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఫామ్స్ ఎన్ని ఫిలప్ చేశారు, ఎన్ని ఉన్నాయి అనేది కూడా మీకు ఇక్కడ యాప్లో షో చేస్తుంది. అలాగే రోజుకి మీకు ఇక్కడ 8 అవర్స్ అనేది వర్క్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా వర్క్ అనేది 8 అవర్స్ అనేది చేయాలండి. డే మొత్తంలో మీరు 2 షిఫ్ట్స్ అనేది ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నాము. 4 అంటే ఒక షిఫ్ట్ టైం వచ్చేసి 4 అవర్స్ ఉంటుంది. అలా మీకు 8 అవర్స్ అనేది పర్ డేలో మొత్తంలో 2 షిఫ్ట్స్ 4 అవర్స్గా వర్క్ అనేది చేసుకుంటూ ఈ ఫామ్స్ అనేది ఫిల్ చేసుకోవచ్చు అనమాట. సో అలాగే మీకు ఇక్కడ 500 ఫామ్స్ అనేది మీకు ఒక 500 ఫామ్ రిపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ ఆపర్చునిటీ కొత్తగా ఉంటుంది కదండి. సో ఫామ్ ఫిల్లింగ్ అనేది కొత్తగా ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎలా వర్క్ చేశారు ఏంటి అనేది రిపోర్ట్ త్రూ తెలుసుకోవచ్చు. అంటే ప్రతి ఒక్క మిస్టేక్ కావచ్చు, లేకపోతే మీరు ఎలా ఫామ్ చేశారు, ఏమైనా మిస్టేక్స్ అయితే దానికి చెకింగ్ కూడా ఇక్కడ మీరు డేటాలో తెలుసుకోవచ్చు అనమాట. 500 రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు ఎలా పని చేశారు అనేది ఒక క్లారిటీ ఉంటుంది. 2,500 రిమైనింగ్ ఫామ్స్ చేయడానికి మీకు ఒక హ్యాపీగా క్లారిటీగా వర్క్ చేసుకోవడానికి ఈ 500 ఫామ్స్ అనేది చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో మీకు దీని పరంగా ఇంకేమైనా డౌట్ ఉంటే కనుక నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ప్రతి ఒక్క ఫామ్ అప్లోడింగ్ తర్వాత స్క్రీన్ షాట్ తీసుకునే అవకాశం ఉంటుంది. డైలీ కూడా స్క్రీన్ షాట్స్ అనేది ఖచ్చితంగా తీసుకొని క్రాస్ చెకింగ్ చేసుకోవడం వల్ల మీరు ఎక్కడ మిస్టేక్స్ ఏమైనా చేస్తే కనుక మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మేము ఇచ్చిన డేటా, మీరు ఎంటర్ చేసిన డేటా ఏదైతే ఉంటుందో మీరు ఇక్కడ చెకింగ్ చేసుకోవచ్చు. సో దాని ద్వారా మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే మీరు ఐడెంటిఫై చేసి నెక్స్ట్ షిఫ్ట్లో మిస్టేక్ చేయకుండా ఉండడానికి మీకు ఈ స్క్రీన్ షాట్ చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. సో ఓకేనా, మీరు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీకు వితిన్ 1 వీక్ ఆర్ 10 డేస్లో మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ రిక్వెస్ట్ మీరు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత రిక్వెస్ట్ పెట్టిన 3 to 4 డేస్లో మీకు ఇక్కడ ప్రాజెక్ట్ అనేది అసైన్ అవుతుంది అనమాట. అలాగే అసైన్ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ నేను ఇన్ఫార్మ్ చేసినట్టు వితిన్ 1 వీక్లో శాలరీ అనేది ప్రొవైడ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ అంటే మీరు ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత రిక్వెస్ట్ పెట్టిన తర్వాత మీకు ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది కాబట్టి 6 లోపల మీరు రిక్వెస్ట్ పెట్టాలి. 6 తర్వాత ప్రాజెక్ట్ అసైన్ అవుతుంది అంటే నెక్స్ట్ డే. ఈ రోజు మీరు రిక్వెస్ట్ పెడితే రేపు అప్రూవల్ 6 తర్వాత వస్తుంది. దాని తర్వాత మీరు వర్క్ అనేది స్టార్ట్అప్ చేసుకోవచ్చు. అలాగే మీకు ఇక్కడ మిస్టేక్ లేకుండా వర్క్ అనేది చేయాలని చెప్పాను కదండి. రేట్ ఆఫ్ డీటెయిల్ ఇక్కడ క్లియర్గా చూడండి గాయస్. మీకు ఫామ్ రేట్ 6 రూపీస్ ఒక ఫామ్. సో 10 ఎర్రర్స్ అంటే 10 మిస్టేక్స్ చేస్తే ఫామ్ రేట్ 6 రూపీస్ ఉంటుంది. ఎర్నింగ్ వచ్చేసి 15,000 నుంచి 14,940 రూపీస్ వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అలాగే
11 నుంచి 20 అవర్స్ వస్తే కనుక 5 రూపీస్ రేట్ ఫామ్ అనేది తగ్గిపోతుంది అనమాట. ఎర్నింగ్ వచ్చేసి మీకు ఇక్కడ 12,000 నుంచి 12,400 రూపాయలు మీరు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. ఇట్లా మీకు ఎవ్రీ 10 మిస్టేక్స్ అనేది ఫామ్ రేట్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. 0.25 పైసా వరకు తీసుకోవచ్చు. సో కాబట్టి మీరు పర్టికులర్గా మిస్టేక్ చేయకుండా ఉండడానికి మేము ఇక్కడ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం గాయస్. సో నో ప్రాబ్లం. ఏంటంటే పేషెన్స్ ఇంపార్టెంట్. పర్టికులర్గా మీరు చేస్తున్న పనికి మీరు పర్ఫెక్ట్గా టైం పెట్టి పర్ఫెక్ట్గా వర్క్ చేస్తే ఎటువంటి మిస్టేక్స్ కూడా ఉండవు. అండ్ డైలీ కూడా క్రాస్ చెకింగ్కి మీకు స్క్రీన్ షాట్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కాబట్టి చెకింగ్ చేసుకొని ఫామ్ అనేది నెక్స్ట్ షిఫ్ట్స్లో హ్యాపీగా డౌట్స్ లేకుండా క్లారిటీగా మీరు వర్క్ చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు స్క్రీన్ షాట్ తీసుకోండి, క్రాస్ చెకింగ్ చేసుకోండి. నెక్స్ట్ టైం అనేది మీరు షిఫ్ట్ చేసేటప్పుడు లైక్ మిస్టేక్స్ లేకుండా చేయడం వల్ల మీరు హ్యాపీగా శాలరీ అనేది మంచి శాలరీ అనేది తీసుకోవచ్చు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నానండి. ఇది ఏదైతే మీకు లైక్ టర్మ్స్ అండ్ కండిషన్ ఏదైతే అగ్రిమెంట్ ఉందో మీకు కూడా మేము సెండ్ చేస్తాం. సిగ్నేచర్ చేసిన తర్వాత ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. బికాజ్ మనకి మేము మీకు డేటా ఇస్తున్నాం కాబట్టి మీరు ఇక్కడ వర్క్ చేస్తున్నారు కాబట్టి మీకు మాకు ఒక అగ్రిమెంట్ అనమాట. బికాజ్ చాలా మందికి డేటా ఎంట్రీ అంటే డౌట్ ఉండొచ్చు కదా, శాలరీ ఇస్తారో లేదా అనేది ఒక డౌట్ ఉంటుంది కదా. అందుకనే మేము ఈ అగ్రిమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. మీరు హ్యాపీగా ఏం డౌట్ లేకుండా ఈ అగ్రిమెంట్ సైన్ చేసుకొని సో మీకు దగ్గర ఒక కాపీ మా దగ్గర ఒక కాపీ ఉంటుంది. హ్యాపీగా మీరు ఎటువంటి డౌట్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు. వర్క్ చేసినందుకు మీకు నెలకి 15,000 రూపీస్ శాలరీ కూడా ప్రొవైడ్ అవుతుంది. వితౌట్ మిస్టేక్ అనేది చేయడానికి ట్రై చేయండి గైస్. మేము ఇక్కడ మీకు ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాము. హ్యాపీగా వర్క్ చేసుకుంటూ శాలరీ అనేది తీసుకోవచ్చు. ఓకేనా గైస్? మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే మీకు ఈ లింక్ ఎవరైతే పంపించారో సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి నాతో మాట్లాడొచ్చు. డౌట్ అనేది క్లారిఫై చేసుకొని ఫర్దర్గా స్టార్ట్అప్ అవ్వచ్చు. ఓకేనా గైస్? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.